హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో లెమన్ రైస్ ఎలా చేయాలో చెప్తాను. దీనికోసం నేను 1 గ్లాస్ రైస్ అనేది తీసుకుని ఈ రైస్ని కడిగేసుకుని ఇందులోకి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మనం 2.5 వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇది వాటర్లో కొంచెం టైం నానిన తర్వాత మనం కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఒకసారి ఇలాగా మూత తీసి చూద్దాము రైస్ని. మనకి రైస్ అనేది ఇలాగా చక్కగా కుక్ అయ్యి ఉంది కదా. నెక్స్ట్ మనం దీనికోసం తాలింపుని కూడా రెడీ చేసుకుందాము. ఇలా ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత పోపు దినుసులను కూడా యాడ్ చేసుకోవాలి. దీనికోసం నేను పచ్చిశనగపప్పు 1 స్పూన్ తీసుకున్నాను, మినపప్పు 1 స్పూన్, 1/2 స్పూన్ ఆవాలు, 1 రెడ్ చిల్లీ తీసుకున్నాను. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇందులోకి నేను గ్రౌండ్నట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆల్రెడీ ఫ్రై చేసినవి, అందుకని నేను లాస్ట్లో యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక 3 గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను. తాలింపు అంతా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. మనకి తాలింపు అనేది ఫ్రై అయింది కదా. నెక్స్ట్ మనం సాల్ట్ యాడ్ చేసుకోండి. రైస్ అంతా నేను ఒకసారి ఇలా కలుపుకున్నాను కుక్కర్లోని, అప్పుడే పొడి పొడిలాడుతూ ఉంటుంది. మనకి తాలింపు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు రైస్లోకి ఈ తాలింపుని మనం యాడ్ చేసేసుకుందాము. తాలింపు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పసుపుని కూడా యాడ్ చేసుకోండి. మంచి కలర్తో చాలా బాగుంటుంది మనం పసుపు అనేది యాడ్ చేసుకుంటే. మనకి రైస్ చల్లారిన తర్వాతే లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోండి, లేదంటే చేదు వస్తుంది. ఇప్పుడు మనం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్న తర్వాత రైస్ అంతా కలుపుకోవాలి. ఇలా నిమ్మరసం అంతా కలిసేలాగా కలుపుకోండి. లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. అంతే, మనకి లెమన్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇది అమ్మవారికి కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ రెసిపీని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.